సోదరుడు భక్త సింగ్ గారి వర్తమానంలో నుంచి మొదటి పుస్తకము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మొదటి అధ్యాయము. ఈ వాక్యంలోనున్న దేవుని సందేశము రక్షింపబడిన వారికి, రక్షించబడని వారికి చెందును. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయవలెనని కోరుచున్నాడు. మరియు నీకు ఏదో ఒక క్రొత్త దానిని చూపించవలెనని కోరుచున్నాడు. ఈ మాటలను సజీవుడైన దేవుడు నీకిచ్చు వాగ్దానముగా తీసుకొనుము. దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యమును చేయనయున్నాడని హృదయపూర్వకముగా నమ్ముము. ఆ నూతన కార్యము నీలో నెరవేర్చబడవలెనని కోరిన ఎడల ప్రార్థన ద్వారా ఆసక్తితో దాని కొరకై వెదకుము. ఈ క్రింది లేఖనముల వైపు నీ గమనము ఉంచవలెనని కోరుచున్నాను. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10-12. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కీర్తన 19:1-3 నీవు నక్షత్రములను చూచినప్పుడు బలమైన దేవుని కార్యములను చూచి ఆశ్చర్యపడకుండా ఉండలేవు. ప్రకృతిని చూచి ఆనందించలేని వారు కొందరు కలరు. అయినను నాస్తికునితో సహా ప్రతి ఒక్కరు సూర్యచంద్రులను నక్షత్రములను చూచి తన్మయులగుదురు. ఆకాశమునందలి నక్షత్రములు ఇంత శోభవంతమైనవైనను దేవుని వాక్యములో అవి నశించును అని చెప్పబడి ఉన్నది. కొందరు గుర్రముల సౌందర్యమును చూచి ఆనందించెదరు. ప్రకృతి సౌందర్యము వైపు కొందరు ఆకర్షింపబడెదరు. మరికొందరు సముద్రంలోని జలచరములను, మత్స్యములను చూచి సంతసించెదరు. నా జీవితంలోని ఒక విషయము నాకు ఇంకను జ్ఞాపకమున్నది. అవి నేను నాస్తికునిగానున్న దినములు. శాస్త్రీయ విద్యను నేర్చి గర్వముచే దేవుడే లేడని పలుకుచున్న దినములలో ఒకనాడు నా మిత్రుడు లండన్లోని జలచరములున్న ప్రదర్శనాశాల ఆక్వేరియంకు నన్ను తీసుకొని వెళ్ళాను. ఆ విశాలమైన ఆక్వేరియంలో నున్న జలచరములను చూచి తన్మయము నొంది ఇట్లు పలికి తిని, దేవుడు లేడని చెప్పువాడు కేవలము బుద్ధిహీనుడు. సముద్రంలో నివసించు అద్భుతమైన ఆ చిన్న జలచరములను చూచి ఎంతో విస్మయం పొంది తిని. అయినను ఆ సౌందర్యము నశించును. నేను చెప్పునదేమనగా, నిన్ను ముగ్ధుని చేయ ఎట్టి అందమైన నటికిని నీ హృదయమును లోపర్చుకొను ఎట్టి సౌందర్యమునైనను ఒకనాడు నశించిపోను. ప్రియ స్నేహితుడా, అందముగా నున్న దానిచే ఆకర్షించబడి ఉన్నావా? గొప్పదైన దేనినో నీవు వెదకుచున్నావా? ఈ దినముల ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, అవి నశించిపోవును. నీవు చూచినదంతయు, ఆశించినదెల్లను, నీవు మెచ్చుకొనున్న దంతయును నశించిపోవును. తన మహిమను వెల్లడి చేయునట్టి తన
హస్తకృత్యములనే దేవుడు నాశనము చేయనయున్న ఎడల మానవుడు చేసిన కార్యములు ఎంత ఎక్కువగా నశించిపోవును. కొందరు ఎంతో వెలనిచ్చి వస్త్రములను కొనెదరు. మంచి వస్త్రములను ధరించవలెనను కోరిక ప్రతి ఒక్కరి హృదయములో నుండును. అందమైన చీరలు ధరించవలెనని స్త్రీలు ఆకర్షణీయమైన కోటులను ధరించవలెనని పురుషులు కోరుదురు. ఒక చీర కొనుటకు ఎంతో ప్రయాసపడి ఎంతో కన్నీటిని కార్చి బజారులో ఎన్నో గంటలు తిరిగి దానిని కొనిన పిమ్మట అతి జాగ్రత్తగా దానిని భద్రపరిచినను ఒకనాడు ఏ చిమ్మటియో తినివేయుట ద్వారా పడవేయవలసి వచ్చును. ఉత్తరీయము వలె వాటిని మడచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును. చాలా కాలపు నిలిచియుండలేని వాటిని గురించి నీ సమయంను ఎలా వ్యర్థం చేదువు. చిన్నపిల్లలు ఇసుకతో ఇల్లు కట్టుట నీవు చూచియుందువు. కొన్ని గంటలు ప్రయాసపడి ఆ ఇల్లు కట్టుదురు, పిమ్మట ఒక్క క్షణంలో దాన్ని కూల్చివేయుదురు. తిరిగి అది ఒక ఇసుక కుప్పగానే యుండును. ఇద్దరు వ్యక్తులు గొప్ప స్నేహితులుగా నుండవచ్చును. వారి స్నేహము కొరకై ఎంతో డబ్బు వ్యయపరచి కూడా ఉండవచ్చును. అయితే ఒక కఠినమైన మాటతో ఆ స్నేహము విడిపోవును. ఇక స్నేహించుకొనుటకు బదులుగా ఒకరికొకరు బాధ కలిగించుటకు, ఒకరినొకరు నశింపచేయుటకును పూనుకొనెదరు. ఇదియే మానవ నైజం. ఇప్పుడు నీవు దేని కలిగి ఉన్నావో, దేనిని పొందుటకు ఆశించుచున్నావో అది నశించిపోవునని దేవుని వాక్యం చెప్పుచున్నది. కొందరు చంద్రమండలంనకు వెళ్ళవలెనని ఆశించెదరు. ఇప్పుడు కూడా అమెరికాలో అనేకులు చంద్రుని సమీపించవలెనని కోరుచున్నారు. ఒక నక్షత్రము నుండి వేరొక నక్షత్రం వద్దకు ఎగిరిపోగలిగితే ఎంత హాయి అని తలంచెదరు. అయితే అది ఎవరికైనాను తృప్తి కలిగించగలదా? నిజమైన సంతోషమును ఆనందమును ఇవ్వగలదా? లేదు, ఎన్నటికిని ఇవ్వజాలదు. ఎందుకనగా ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించిపోవును అని లేఖనం చెప్పుచున్నది. నశింపనిదేదైనను నీ హృదయంలో కానీ, నీ గృహంలో కానీ, లేక నీ జీవితంలో కానీ ఉన్నదా? అవును అని చెప్పలేవు. నీ జీవితము, నీ హృదయం ఖాళీగా నున్నదని నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. అయితే దేవుడు నీకు ఒక వార్త పంపుచున్నాడు. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయవలెనని కోరుచున్నాడు. నశించిపోవు వాటి అందే నీవు ఇప్పటి వరకు కాలంను వ్యర్థపరిచి ఉన్నావు. స్నేహితులను కోరుకొంటివి, అయితే వారు నీకు దుఃఖమునే కలిగించిరి. నీ యొద్ద నుండవలెనని కొన్ని వస్తువులను కోరుకొంటివి, అయితే అవి కొద్ది కాలమునకే నశించిపోయెను. అయినను చిరకాలము నిలిచియుండు వాటిని నీవు కోరుకొనుటకు నిరాకరించుచున్నావు. దేవుడు తన కృపావరములను బట్టి ఈ దినము ఒక నూతనమైన దానిని నీకు ఇచ్చుచున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ దినమే ఆయన ఇచ్చు దానిని స్వీకరించుము. ఆయన నిన్ను నూతన వ్యక్తిగా చేయును. ప్రతిదినము నీలో నూతన కార్యము జరిగించును. నీలో నూతన తలంపులను, నూతన కోరికలను పుట్టించును. ఇతరులు దానిని చూచి దేవుని మహిమపరచెదరు. నేను తిరిగి జన్మించిన తర్వాత అన్నీయు నూతనమాయెను. నూతన స్నేహితులు, నూతన పరిసరములు, నూతన స్వభావము నాకు ఇవ్వబడెను. నీలో కూడా నిత్యత్వము వరకు నిలచు నూతన కార్యమును ప్రభు చేయవలనని కోరుచున్నాడు. అన్నీయు నీకు నూతనమైనవిగా నుండును. ఎందుకనగా ప్రభువు తన వాక్యము నుండి నూతన విషయములు బయలుపరచుచును. క్రొత్త వాటిని పొందవలెనను కోరిక సహజముగా మానవుని హృదయంలో నుండును. క్రొత్త చెప్పులు కానీ, క్రొత్త వస్త్రములు కానీ పొందినప్పుడు సంతోషించెదము.
అయితే అవి ఎప్పటికీ క్రొత్తగా నుండలేవు. అంతేకాదు చాలా కాలం నిలిచి ఉండవు. అవి ఒక దినమున పాతగిలి నశించిపోవును. అయితే ప్రభు ఇచ్చినవి ఎన్నటికీ ఎప్పుడునూ క్రొత్తగానే ఉండును. దానిలోని క్రొత్తదనము అనుదినము గోచరించును. ఆయన వాగ్దానంలోనున్న గొప్పతనము ఇదే: ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. మరలా ప్రభు వేరొక వాగ్దానం నిచ్చుచున్నాడు: నీ యవనము పక్షిరాజు యవనము వలె క్రొత్తదగును అని చెప్పుచున్నాడు. నీవు శరీరకంగా బలహీనుడవు కావచ్చును. ఇంతకు పూర్వము భుజించగలిగినంత ఆహారము ఇప్పుడు నీవు భుజించలేకపోవచ్చు. అయితే ఆత్మీయంగా దేవుని విషయముల కొరకైన ఆకలి అధికమగును. వృద్ధాప్యంలో దృష్టి మాంద్యము కలిగి కనుచూపు పోవచ్చును. అయితే వయస్సు గడుచుకొలది నీవు ఆత్మీయ విషయములను స్పష్టముగా చూడగలవు. అందువలననే ప్రభువు నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని పలుకుచున్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రభువు నీ విషయంలో ఒక నూతన కార్యము చేయగోరుచున్నాడు. గడిచిన సంవత్సరంలో నీ జీవితమును, నీ ద్రవ్యమును, నీ శక్తిని నీవు వ్యర్థపరిచినప్పటికీ ఈ దినమున సజీవుడైన దేవుడు నీకు నూతన హృదయంను, నూతన వయస్సును, నూతన జ్ఞానంను ఇవ్వగోరుచున్నాడు. అన్నింటిలో నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు. అది ఎట్లు ప్రారంభమగునో నీకు తెలియదు కానీ ప్రభు తృప్తి చెందు వరకు ఆ కార్యము నీలో జరుగుతూనే ఉండును. నీవు తిరిగి జన్మించిన వాడవైనను నీకివ్వబడు వాగ్దానము ఇదే: నీవు ప్రభువును చాలా సంవత్సరముల నుండి ఎరిగినను, నీవు ఒక ఉపదేశకుడవైనను, అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించుటలో వాడబడినను, నీలో నూతన కార్యము ప్రభు చేయనుద్దేశించుచున్నాడు. నీవు ఈ వాగ్దానం అనుభవించగోరుచున్నావా? అయితే నీ జీవితంలో జరిగిపోయిన దానిని మరువు, నూతన విషయములకై సిద్ధపడుము. ఇప్పటి వరకు నిన్ను నడిపించిన నందులకును దేవుని స్తుతించుట మంచిదే. ఇప్పటి వరకు నిన్ను వాడుకున్న విధముకై ప్రభువును ఘనపరచవలసినదే. నీవు ఎంతో నేర్చుకొని ఉన్నావు. అనేక సంవత్సరముల నుండి ప్రభువు నీలో చేసిన దానికై ఎంతో సంతోషించుచున్నావు. అయినను ప్రభువు నీతో చెప్పుచున్నాడు: నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కనుక యవనస్తుడా, యవనస్తురాలా, వృద్ధుడా, వృద్ధురాలా, దేవుడు నీతో ఇదే చెప్పుచున్నాడు: నీ జీవితంలో నేను ఒక నూతన క్రియను చేయుదును. ఇంతకు మునుపు నీవు చూడనిది, ఇప్పటి వరకు నీవు గ్రహించలేనిది ప్రభువు చేయనయ్యున్నాడు. నేను ఇప్పటికే చాలా నేర్చుకొని ఉన్నాను, ఇక నేర్చుకున్నటకు మిగిలియున్న దేదియు లేదని చెప్పకుము. నేను చాలా కష్టపడి పనిచేసి తిని ఇప్పుడు నేను పని నుండి విరమించవలెననవద్దు. ఆత్మీయ విషయంలో అట్లు కాదు. ఆయన ఐశ్వర్యము ఎన్నటికీ తరగదు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంనకు గోచరము కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9. ఇవన్నీ పొందుటకై నేర్చుకొనుము. బైబిల్ చదువుట, కూటములకు హాజరగుట మొదలగునవి నీకు కేవలం అలవాటుగా నున్నవా? దేవుని వాక్యము నుండి ప్రతిదినము ప్రశస్తమైన నూతన విషయములను పొందుచున్నావా? దేవుని ప్రజల సహవాసము నుండి నూతనమైన అనుభవములను పొందుచున్నావా? ప్రతిదినము ప్రభు ఏదో నూతనమైన దాని నిచ్చుచున్నాడు. నీలో చేనయ్యున్న ఈ నూతన కార్యమును నీకు తెలియపరచుమని ప్రభువును అడుగుము. దేవుని జీవము నీలో నుండి ప్రవహించవలెనని నీవు నూతన పరచబడవలెను.
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12:2. పాత అభిప్రాయములకు పాత నియమములకు బంధింపబడి ఉండకుము. పాత అలవాటులకు పద్ధతులకు బానిసగా నుండకుము. దేవుని వాక్యము నీ యొద్దకు నూతనముగా రావలెను. నీకు నూతన రుచి కలిగించవలెను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33:3. ప్రతి ప్రభు దినమున నీ ఆరాధన నూతనమైనదిగా నుండవలెను. నీ ప్రార్థన జీవితము ద్వారా నీ యవనము క్రొత్తదిగా చేయబడవలెను. నీ ఎడారి జీవితంలోనికి నదులను పారజేయునట్లు ప్రభువు నీతో నూతనముగా మాట్లాడును. ఎండిన భూమి వంటి నీ జీవితంను కస్తూరి పుష్పము వలె పుష్పించినట్లు చేయు. యెషయా 43:19 లేదా యెషయా 35:1. అప్పుడు నీ జీవితము ఏమాత్రము నిస్సారముగా కానీ నిష్ఫలముగా కానీ ఉండదు. నీవు దేవుని ఏర్పాటులోనికి వచ్చుటకు ఇష్టపడుచున్నావా? అట్లయితే నిన్ను నీవు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొనుము. అప్పుడు ఆయన, ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను, ప్రకటన 21:5 అను వాగ్దానము నీలో నెరవేర్చును. మరుగైన మన్నా 2వ అధ్యాయం. ఇది మరొక వీడియోలో వినటానికి ప్రభు మనకు ఎంతైనా సహాయం దయచేయను గాక. తిరిగి ఈ యొక్క అధ్యాయంను 2వ వీడియోలో వినటానికి ప్రభు మనకు ఎంతైనా సహాయము దయచేయను గాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.